యాజమాన్యం డౌన్ డౌన్ 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 ట్యూషన్ ఫీజులు తగ్గించాలి ట్యూషన్ ఫీజులు తగ్గించాలి స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ ఏంటమ్మా ఏంటిదంతా కాలేజీ యాజమాన్యం చేస్తున్న మోసాన్ని ప్రతిఘటిస్తూ ధర్నా చేస్తున్నాం పల్లవి. మోసమా? అవును, కాలేజీలో కొత్తగా ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నారు కదా. అవును, అది ఇంకా అందరికీ బాగా చదువు చెప్పాలని కదా. అదంతా అబద్ధం పల్లవి. అది మన చదువు చెప్పడానికి కాదు. ట్యూషన్ పేరుతో ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. ఒకనాడు కాలేజీ ఫీజులు పెంచి అందరికీ అన్యాయం చేయాలని చూస్తే ప్రతిఘటించాం. అది కుదరలేదు అని చెప్పేసి ట్యూషన్ అని పేరు పెట్టి మళ్ళీ ఇప్పుడు దోచుకోవాలని చూస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి మేడంని అడిగితే మీకు చేతనైంది చేసుకోండి అని చెప్తున్నారు. ఆంటీ, ఆ గుండమ్మ పల్లవి స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి ధర్నా చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి ధర్నా చేస్తుందా? యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి 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 స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి. ఏంటి మేడం, ఏమైంది? ఎందుకు ఈ ధర్నా? లేదు మేడం, ఎక్కడో మిస్టేక్ జరిగింది. మా మమ్మీ అలా చేయదు, నేను మాట్లాడతాను. మాట్లాడు. కానీ స్టూడెంట్స్ కి అన్యాయం చేసి వాళ్ళ దగ్గర ట్యూషన్ ఫీజు అని చెప్పి ఎక్స్ట్రా ఫీజు తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని చెప్పు.